ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు. సో, మనం 2026లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి నిత్యము సర్వశక్తివంతుడిని మనం స్తుతిద్దాం. అలాగే చాలామంది కూడా 2025లో లోకానుసారంగా డ్రగ్స్‌కు అడిక్ట్ అయిపోయి, లోకానుసారంగా మందుకు అడిక్ట్ అయిపోయి, ఇంట్లో సమస్యలతో ఎన్నో వేదనలు, శోధనలు ఎన్నో రకాలుగా పడి ఉంటారు. కానీ జస్ట్ ఈ 20 రోజులు వాళ్ళ ఇంట్లో ఎవరైనా కూడా ప్రభువైన యేసుక్రీస్తు గారిని నమ్ముకుని ఇక ఉంటే, వారు ఎవరైనా కూడా ఈ 20 రోజులు స్తుతిస్తూ ఉండండి. మీ కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. కొత్త జీవితంలోకి ఎంటర్ కావచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా చాలామంది కూడా ఈ డ్రగ్స్‌కు, మందుకి అడిక్ట్ అయిన వారు జీవితం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి చెప్తున్నాను. సో, మేబీ ఐ యామ్ ఆల్రెడీ డ్రంకర్ అండ్ మొత్తం లోకానుసారంగా చూసాం కాబట్టి, ఇవాళ ఎవరైనా అలా బాధపడుతున్నట్టు గీక ఉంటే, మీరు దయచేసి వారికి ఓదార్పిచ్చే సలహాలు ఇవ్వండి. అలా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా, మన క్రైస్తవులం కాబట్టి, దేవుని సేవలో కొనియాడబడుతున్నాం కాబట్టి, అలాంటి వారు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఓదార్పిచ్చి, మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి క్లారిటీ, రెఫరెన్స్‌తో కూడా, ఎందుకంటే దేవుడు ఎలా భూమి మీదకొచ్చాడు? సో, ఆయన ఆగమనం ఏంటి? అసలుకి ఆయన కార్యాలేంటి? దేవుడు మానవ రూపంలో భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది అనని అంటే, మనం చేసిన పాపాలను తీసేయటానికి, నశించిన దాన్ని వెలికి తెచ్చుటకు, పరలోక మార్గం చూపుటకు. సో, అని మన దేవుడిని అనుకుంటున్నాం. ఏదేమైనా కూడా ప్రతి ఒక్కరు కూడా తాగేవాళ్ళు ఎంతోమంది ఉంటారండి కుటుంబాలలో. సో, వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ అమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారిని ఒక ఓదార్పు సన్నివేశంతో, అంటే మీరు తాగుతున్నాడు కదా అని చెప్పేసి వారిని మరలా అలాగా ఇబ్బంది పెట్టకుండా, వారిని ఒక కొత్త రూట్‌లో ఎంచుకునేలా. ఒక కొత్త రూట్ అంటే, సో, మీ ప్రేమే వాళ్ళకి ఆ రూట్‌ని ఎతికిస్తుంది. తప్పిపోయిన కుమారుడు పక్కాగా ఇంటికి రావాలి. ఇప్పుడున్న సమాజంలో, నేటి సమాజంలో ఎందుకంటే, చాలామంది కూడా వేరే రకంగా ఆలోచిస్తున్నారు. ఎక్కువగా ఈ డివోర్సు ప్లస్ పోతే సంపటము ఎన్నో రకాలుగా చూస్తున్నాం కాబట్టి, అలా కాకుండా ఎవరైనా తాగుడుబోతులు గానీ, డ్రగ్‌కు కూడా అలవాటైనోళ్ళుంటే, ప్రతి ఒక్కరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకోండి. ఎందుకంటే, ఎంత దుర్మార్గుడిని కూడా రక్షించగల శక్తి ఉన్న సామర్థ్యుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దానికి కారణం నేనేనండి. చాలా వరకు కూడా చనిపోయి మరణపడకం స్థితిలో ఉన్నా కూడా మరలా దగ్గరికి తీర్చి, నేను ఒకవేళ చెడిపోయినా కూడా మంచి దారిలో నన్ను నిలబెట్టగలడు. పొరపాటున ఏదైనా తప్పు చేసినా కూడా మళ్ళీ ఆ తప్పు చేయకుండా సరిదిద్దగలడు. అలాంటి దేవుడండి, నిజ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియ క్రైస్తవ జనాంగమా, మీకు చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఎవరైనా కూడా ఏదైనా అలవాటుకి అడిక్ట్ అయిపోయి ఉంటే అతన్ని కోఆపరేషన్ చేసి ప్రభు వైపు మళ్లించండి. కంపల్సరీగా వాళ్ళు 100% ఫలితం పొందుకుంటారు. వారిని మళ్ళీ వేదనకు గురిచేసి, ఎన్నో రకాల సమస్యలతో, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, భర్త మందు తాగేసి వచ్చిన తర్వాత అతన్ని ఇంకా క్షోభకు గురిచేసి, అతన్ని ఇంకా మందు తాగి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయేలా చేయొద్దు. మీరు ఒక నూతన అంటే క్రైస్తవులుగా ఉన్నాం కాబట్టి, మీ ఇళ్లలో ఎవరైనా కూడా దేవుడిని నమ్ముకున్నోళ్ళు ఉంటారు కాబట్టి, వారికి ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పి, వారిని మన ప్రభు వైపు తిప్పుదాం. ఎందుకంటే చాలామంది కూడా కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి. కానీ 2026లో అలా జరగకుండా ప్రతి ఒక్కరం కూడా మనము మంచి మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. చాలామంది కూడా విగ్రహారాధనలో ఉంటారు. కానీ వాళ్ళకు నిజ దేవుడి గురించి తెలియక అలా ఉంటున్నారు. అంతే, ఏం లేదక్కడ. సర్వపాప పరిహారం రక్తప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని ఆర్య ఋషులు చెప్పారు ఆల్రెడీ. దేవుడు ఎలా ఉంటాడో ఆయన పోలికలు ఇలా ఉంటాయి. ఇలా వస్తాడు భూమి మీదకి.
ఆయనకు ఒక మానవాళి రూపంలో రావాలి, బలి అవ్వాలి, మరి తిరిగి లేవాలి అని చెప్పేసి ఆర్య ఋషులు క్లుప్తంగా మనకు చెప్పారు. అలాగే బ్రాహ్మణులు కూడా చత్వారి సుగ్నత్రయో యస్య పాదాద్వే అష్టాసో యస్య త్రిధాబద్ధో వృషభోరోర వీధి మహోదేవ మత్స్యామావేశయిత్. సో వారు కూడా దేవుడు రాకడా అంటే ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమి జరుగుతాయి వాళ్ళ గురించి అంటే రెఫరెన్స్తో కూడా డీటెయిల్స్గా రాశారు. కాళ్ళలో చేతులలో 3 మేకులు కొట్టాలి, శిరం పైన 7 ముళ్ళ గాయాలు పొందాలి, ఈ జీసస్, ఎందుకంటే అతడే జీసస్ అని చెప్పేసి చెప్పారు. కాబట్టి పరమాత్మని మనము గడిచే ఈ డిసెంబర్ నెల వరకు ప్రతి ఒక్కరు కూడా అనునిత్యము ఆయన స్తుతి మన స్థితిని ఆటోమేటిక్గా మార్చేస్తాడు. దేవుడు గొప్ప దేవుడు అండి, చాలా గొప్ప దేవుడు. ఆయన నమ్ముకుంటే ఎటువంటి కష్టం అనేది మనకు కలగదు. సో బీ కేర్ఫుల్. ప్రతి ఒక్కరు కూడా ఆయన స్తుతిస్తూ 2026లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి చెప్తున్నాం. ఇక మీదట మనం చేసిన ఈ లోకానుసారమైన అలవాట్లు, లోకానుసారమైన స్నేహం, ప్రతిది కూడా వాటిని వదిలేసి ఒక కొత్త నూతన జన్మగా ఎంటర్ అవుతాం 2026లోకి. ఆల్ ద బెస్ట్. ప్రైజ్ అలాట్ అండి. ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు.